వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. నువ్వు ఇంకా దిగజారు అనుకున్న ప్రతిసారి మా అంచనాలు తప్పుతున్నాయి జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. గతంలో కూడా ఇలాంటి టైటిల్ పెట్టాను, కానీ ఇప్పుడు నిజంగా ఇలాంటి టైటిల్ పెట్టాల్సిన సందర్భం వచ్చింది, అవసరం కూడా వచ్చింది. అందుకే ఈరోజు ఈ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక లెక్క. నిజానికి అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, విజయానికి తండ్రులు ఎక్కువ మంది ఉంటారు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అది నిజమే. రాజకీయాల్లో, ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఎప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అది. అయితే అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సరే అతను ఏం అరాచకాలు చేశారు, ఎన్ని చేశారు అనేది చాలాసార్లు చెప్పుకున్నా. జనాన్ని కూడా మనకన్నా జనం ఇంకా తెలియగల వాళ్ళు, దే ఆర్ వెరీ స్మార్ట్ దెన్ అస్, అని పొలిటీషియన్స్ కంటే మనకంటే. అందుకే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంటారు వాళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు వచ్చిన తర్వాత అది జగన్మోహన్ నాకు తెలిసి చిన్నతనం నుంచి ఎప్పుడూ ఎదుర్కొని పరాభవం ఏ రూపంలో అయినా సరే. అలాంటి పరాభవం ఆయనకు 11 సీట్లు అనేది. 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, ఒక్కసారిగా ఆకాశంలోంచి నేల మీదకి పడ్డారు 11 సీట్లతో. అలా 11 సీట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రజలంటే కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వాళ్ళంటే భయం ఉండాలి. జనం నాకు 11 సీట్లు ఇచ్చారు, 151 సీట్ల నుంచి 11 సీట్లకి తీసుకొచ్చారంటే నేను కొంతలో కొంతన వాళ్ళకి ఏం తప్పులు చేశాను, నేను ఏం కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అనే సెన్స్ ఉండాలి. కానీ ఆ సెన్స్ జగన్మోహన్ రెడ్డికి లేదు. డే 1 నుంచి ప్రతిపక్షంలో ఉంటే మోర్ అలర్ట్గా ఉండాలి. అధికార పార్టీ తప్పుల్ని ఎండగొడుతూ ఎక్కడికక్కడ వాళ్ళ లోపాలు ఏమైనా ఉంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల తరపున నిలబడితేనే మీరు అసలైన ప్రతిపక్షం. అందుకే వాచ్ డాగ్స్ అంటారు. కానీ ఏ కోసానా ఆ లక్షణాలు ఒక్కటి కూడా కనిపించవు జగన్మోహన్ రెడ్డిలో మనకి. సరే, ఇవన్నీ పక్కన పెడదాం, రాజకీయంగా అతని అంశాలు ఇవన్నీ పక్కన పెడదాం. కానీ అతని బిహేవియర్ చూసిన ప్రతిసారి మనం అనుకుంటాం, ఇంత దిగజారిపోవాలా రాజకీయాలంటే, ఇంత దిగజార్చాలా రాజకీయాలని అని మనం చాలాసార్లు అనుకున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు కానీ, టీడీపీ నేతల మీద కేసులు పెట్టి వేధించినప్పుడు కానీ, వాళ్ళ ఆర్థిక మూలాలను కొట్టేసే ప్రయత్నం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ మీద ఎన్నో వందలాది కేసులు, వేల సెక్షన్లు, అదేవిధంగా అడ్డొచ్చిన వాళ్ళందరినీ గట్టిగా మాట్లాడితే లోపలేయటం, లేకపోతే ఇంకేమన్నా అంటే వాళ్ళ మీద పీడీ యాక్టులు పెడతాం, ఇలాంటి అరాచకాలు జరిగినాయి. ఇలా జరిగినప్పుడు టీడీపీ క్యాడర్లోనే చర్చ జరిగిందేమో. ఎలక్షన్ వచ్చే నాటికి జగన్ ఏంటి అనేది అందరూ తెలుసుకున్నారు కాబట్టి అతనికి 11 సీట్లు ఇచ్చారేమో. మరి ఇది దీంట్లోంచన్నా, ఈ రిజల్ట్లోంచన్నా అతనికి రియలైజేషన్ రావాలి. కానీ ఎక్కడ అది రాదు. ఈవీఎంస్ పగలగొట్టిన వాళ్ళని వెళ్ళి పిన్నెల్ని వెళ్ళి పరామర్శిస్తాడు, పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీని వెళ్ళి పరామర్శిస్తాడు జైల్లో. అదేవిధంగా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి తల్ల పగలగొట్టిన దేవినేని అవినాష్ని తన పక్కనే పెట్టుకుని తిరుగుతాడు. డోర్ డెలివరీ చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని తన పక్కనే పెట్టుకుంటాడు ఇంకా. సో ఇలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కూడా చేస్తానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్తున్నారో లేదో కానీ అలర్ట్ అవ్వాలి ఈ విషయంలో అతను. కానీ కాడు. మనం చూసాం, కార్యకర్తలు ఎవరో చనిపోతే పరామర్శించడానికి రెంటపాలు వెళ్ళి తన కారుని తీసుకెళ్లి, తన క్యాన్వాయిని తీసుకెళ్లి సెంగయ్య తల మీద, తన పార్టీ కార్యకర్తని సెంగయ్య తల మీద ఎక్కించి చంపేశాడు. అప్పుడు అనుకున్నారు అందరూ. ఆ తర్వాత అదే రెంటపాలలో ఇంకొక అతను కూడా చనిపోయారు, ఇతన్ని ర్యాలీలో పాల్గొనడానికి అని వచ్చేసి. అయితే అది చూసినట్లయితే ఎవరైనా ఆ వికృతమైన విజువల్ చూస్తే, ఎంత ప్యాథటిక్ విజువల్ అది చూసిన తర్వాత ఎంత దిగజారాలా జగన్మోహన్ రాజకీయాలు చేయడం కోసం. కనీసం క్యాన్వాయ్ కింద మనిషి పడేది తెలియకుండా ఉన్నాడా అని మనం అనుకున్నాం. కానీ జగన్మోహన్ చేసే పనులు అంతకు మించి ఉంటాయి. ఆ తర్వాత నెల రోజులకే బంగారుపాలెం వెళ్ళారు. బంగారుపాలెం అతను ఎందుకు వెళ్ళారు? రైతులకు, మామిడి రైతులకు మద్దతు ధర గురించి మాట్లాడడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి వెళ్ళారు. అది తప్ప అన్నీ చేస్తాడు. అక్కడికి వెళ్ళి పక్క చాలల్లో ఉన్న మామిడికాయలు అన్నీ కోసుకొచ్చి వాళ్ళ క్యాడర్ మొత్తం రోడ్డు మీద పోస్తే దాన్ని తొక్కించే ప్రయత్నం చేస్తాడు. అది చూడడానికి చాలా వికృతంగా ఉంటాయి కదా అలాంటి చర్యలు. సరే, అదే ఇంకా దిగజారుడు చర్య అనుకుంటే ఆ తర్వాత మనం చూసాం రప్పా రప్ప అనే డైలాగులు. సరే, క్యాడర్ ఎక్కడన్నా ఆయన మీద అభిమానంతో చదువు సంధ్య సరిగ్గా లేనోళ్ళు పెట్టారని అనుకుంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈయన కూడా దాన్ని ఎండాస్ చేస్తా మాట్లాడు. తప్పేంటి? టీడీపీ నేతల తల్లు రప్ప రప్ప అన్నట్టు, గంగమ్మ జాతరలో అన్నట్టు నరుగుతామన్నారు మా వాళ్ళు, తప్పేంటి అని వాళ్ళకి బీపీలు వచ్చి ఉంటాయి, తప్పేంటి అని మాట్లాడతారు. ఇలా కూడా చేయొచ్చా రాజకీయాలు? ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతారు అనుకుంటే, ఏకంగా శబరిమల వెళ్తారు వాళ్ళ పార్టీ నేతలు. శబరిమలలో పంబ నుంచి శబరిమల వెళ్ళే దారి, తల మీద ఇరుముడి, ఎంత పవిత్రమైంది అది. అక్కడ కూడా రప్ప రప్ప అనే డైలాగులతో ఫ్లెక్సీలు, 2.0 పేరుతో ఫ్లెక్సీలు ప్రదర్శిస్తారు. మొత్తం దారంతా కూడా రప్ప రప్ప నినాదాలు, జగన్మోహన్ రెడ్డి 2.0 నినాదాలతో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులను కూడా, అయ్యప్ప స్వామి భక్తులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇంత దారుణమా? ఇలా కూడా ఉంటాయా పాలిటిక్స్? ఇలా ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో మనం అనుకుంటా ఉంటే ఈ లోపల జగన్మోహన్ రెడ్డి బర్త్డే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డే వస్తే చిన్న పిల్లలు, ఇంటర్ చదివే వాళ్ళు, డిగ్రీ సరిగ్గా ఓటు హక్కు కూడా లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి రక్తాభిషేకాలు చేస్తారు. కేసులు పెట్టించుకున్నా వాళ్ళకి బుద్ధి రాదు. సో ఇంత దారుణమా అని అనుకునే లోపే వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా, వద్దమ్మా ఇట్లా చేయకండి అని చెప్తే వాళ్ళని తన్నిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా గట్టిగా సినిమాల్లో చూస్తుంటాం ఏమన్నా ఇలాంటివి. కానీ వాటిని ప్రాక్టికల్గా ఏపీ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసిన ఘనత మాత్రం వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది.
హోలీ వస్తే మేము అధికారంలోకి వస్తే హోలీని రక్తంతో ఆడతాం. మోషన్ రాజు పాపం కూతురు పెళ్లికో కొడుకు పెళ్లికో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లికి, అక్కడ అంతే దారుణం చేశారు. అక్కడ కూడా రప్ప డైలాగులే, పెళ్లి అయినా దినమైనా చావైనా ఏదైనా. సో ఇంత దిగజారాలా జగన్మోహన్ రెడ్డి, ఇంత దిగజారుతారా అని అందరూ అనుకుంటా ఉన్నాం. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి గూగుల్ డేటా సెంటర్ వస్తే ఫస్ట్ వ్యతిరేకిస్తారు, తర్వాత నాదంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని అడ్డంగా కేసులు వేసి అడ్డుకుంటారు, తర్వాత మేమే తీసుకొచ్చి ఉంటారు. అమరావతిని 10 సార్లు మాట మారుస్తారు, అమరావతిని జగనే కడతారని సజ్జలు చెప్తాడు. ఇలా ఈరోజు ఏ డేటా సెంటర్ దగ్గర నుంచి ఏదైతే మొత్తం మనం చూసినట్టు రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చినా తన వల్లే అని చెప్తారు, ఆఖరికి మెటల్ స్టీల్ ప్లాంట్ వరకు. ఇది ఇంత దారుణమా, ఇలా కూడా ఉండొచ్చు ఒక ప్రతిపక్ష నేత అని మనం అనుకుంటా ఉంటే, ఇవన్నీ ఒక ఎత్తు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఒక ఎత్తు. నిజంగా అతనికి ఇంతకన్నా దిగజారడానికి కూడా ఏమీ లేదనుకోవాలి మనం. ఎందుకు అనుకోవాలి? ఈరోజు అమరావతి అంటే ఒక ఎమోషన్ కదా, 5 ఏళ్ళు దాన్ని తొక్కిపడేశారు. దానికి రెప్లికా ఏంటనేది జగన్మోహన్ రెడ్డి చూశారు. ఇలాంటి ఒక విధానపరమైన నిర్ణయం పార్టీకే కాదు రాష్ట్రానికి కూడా ఒక ఎమోషన్ అమరావతి అనేది, ఒక బాండింగ్ అమరావతి అనేది. అలాంటి విషయంలో ఎలా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి కనీసం అతన్ని అలర్ట్ కావట్లేదు, అతను చెప్పే ప్రయత్నం చేయట్లేదా, చెప్తే వింటలేదో కూడా నాకు అర్థం కావట్లా. అలాంటిది అసెంబ్లీ తీర్మానం చేస్తుంటే ఈయన వెళ్ళడు. అటు పార్లమెంట్లో కనీసం మద్దతు ఇచ్చినంత క్రెడిబిలిటీ కొంతనే ఉండేది. పార్లమెంట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో వాకౌట్ చేస్తారు వాళ్ళ పార్టీ ఎంపీలు. ముగ్గురు కూడా వాకౌట్ చేసేసారు. కనీసం సరే అది నడుస్తూ ఉంది, సరే వాకౌట్ చేసాడని అందరూ తిట్టుకుంటూ ఉంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అమరావతిని అది అయ్యేది కాదు చచ్చేది కాదు అంటారు. అసలు అమరావతి 2 లక్షల కోట్లతో ఎలా కడతారు అంటారు. మేము వస్తే ఇప్పుడు చట్ట సవరణ చేశారు, రేపు వస్తే మేము మళ్ళీ చేయమని అమరావతి మీద ఇంకా తన మనసులో ఉన్న విషమంతా కక్కే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ నేను వస్తే మావిగన్ అనే పేరుతో కొత్త రాజధాని తీసుకొస్తాను, ఇప్పుడు ఒకటి కావాలంటే మీరు పేరు పెట్టుకోండి అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే రేపు మళ్ళీ ఇంకో కొత్త రాజధాని వస్తుంది అనమాట, మావిగన్ అనే పేరుతో. రేపు ఇంకోటి వచ్చేదాన్ని పులివెందులు అనే పేరు పెట్టమంటాడు రాష్ట్రానికి. ఇంకోటి వచ్చి ఎదుగురు సంధింటి రాజధాని అని పెట్టమంటారు. అలాగే పెట్టుకుంటూ పోతారా సవరణలు చేసుకుంటూ? కనీసం మినిమం సెన్స్ లేదా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ? తలలు కొట్టుకుంటా ఉన్నారు ఈరోజు మీ పార్టీ నేతలు, తల గోడకేసి కొట్టుకుంటా ఉన్నారు చాలామంది. మీ మీద అవుతున్న ట్రోలింగ్ చూసిన తర్వాత పరువు పోతా ఉంది. ఈరోజు ఏం మాట్లాడాలో కూడా మీ సోషల్ మీడియా కూడా అర్థం కావట్లేదు. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల వాళ్ళందరూ ఒక్కసారిగా షాకు గురయ్యారు. సో అందుకే అమరావతి ఒక రాజధాని మీద, నీ రాష్ట్రం అది, నువ్వు ఇక్కడే పుట్టావు, నువ్వు ఇక్కడే ప్రతిపక్ష నేతగా పనిచేసావు, ఇక్కడే అధికారంలో ఉన్నావు, ముఖ్యమంత్రిగా పనిచేసావు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నావు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే నీకు ఎంపీగా, నీ తండ్రికి, నీకు, నీ ఫ్యామిలీకి, నీ బాబాయికి, నీ తల్లికి, వీళ్ళందరికీ రాజకీయ భిక్ష పెట్టిందే ఏపీ ప్రజలు. అలాంటి ఏపీ ప్రజలు తలెత్తుకునేలా ఒక రాజధాని తెర మీద తీసుకొస్తే దాన్ని ఈరోజు అధపాతాలని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆఖరి దాన్ని ఎటు కదల్చకుండా ఈరోజు సెక్షన్ 5 కూడా మార్చి అమెండ్ చేసి మరి దాని పునాదులన్నీ పకడ్బందీగా రెడీ చేస్తూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా. దాని మీద కూడా విషయం నిమ్ముతున్నాం, మేము వస్తే మళ్ళీ మార్చేస్తామని చెప్పేసి. ఎవరి మీద నీ కోపం? ఏపీ ప్రజల మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, లేకపోతే ఆ పార్టీ మీద, మీ భవిష్యత్ తరాల మీద చూపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది మొత్తం కూడా ఇలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరు రారు అమరావతిలో రేపు. అదే ఆయన అసలు ధ్యేయం. సో అందుకే నేను టైటిల్ పెట్టాను, ఇంకా దిగజారు అనుకున్న ప్రతిసారి మన అంచనాలు తప్పుతానే ఉన్నాయి ఈ విషయంలో. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, రిక్వెస్ట్ ఇది మా వైపు నుంచి ఏపీ ప్రజలుగా, ఇలాంటి నిర్ణయాల్లో మీరు మీ యాటిట్యూడు, మీ వాయిస్, మీ నిర్ణయం కనుక మార్చుకోకపోతే, కాంక్రెంట్గా ఒక దాని వైపు మీరు నిలబడకపోతే కనీసం మీకు ఆ పార్టీ కృతజ్ఞత కూడా ఉండదు జనం నుంచి. ఈసారి 11 సీట్లు కాదు కదా, అసలు వైఎస్ఆర్సీపీ ప్రస్థానమే పూర్తిగా కనుమరుగైపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మీ మాటలు చేతల వల్ల.